కాదండి, అంత ముఖ్యం ఈ కూడ్ అనేది. అంటే అర్థమవుతుంది మీకు. అది యాడ్ ప్రోటీన్ డైలీ. ఈ ప్రోటీన్ అనేది ఎగ్స్ ద్వారా తీసుకోవచ్చు, దాల్ రూపంలో తీసుకోవచ్చు, మిల్క్ రూపంలో తీసుకోవచ్చు, పన్నీర్ రూపంలో తీసుకోవచ్చు, ఫిష్ కూడా తీసుకోవచ్చు. అవాయిడ్ స్మోకింగ్, ఆల్కహాల్. ఇది ఎవరు చెప్పినా కానీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొక విషయం అండి, మీరు తాగుబోతులు పక్కనే కూర్చున్నా మీకు ఏ ఇబ్బంది లేదు కానండి, స్మోకింగ్ చేసే వాళ్ళకి మాత్రం మీరు పక్కనే కూర్చున్న 3 మీటర్ల లోపు అంటే 10 అడుగుల దగ్గరలో ఉన్నా కానీ మీరు కూడా స్మోక్ చేస్తున్నట్లే. మీరు వాళ్ళు చూసుకుంటా అసహించుకుంటూ అది పీల్చుకుంటూ ఉంటే వారికన్నా మీరే ఇంకా ఎక్కువ పీల్చుకుంటున్నట్లు. ఇది ఇంకా డేంజరస్. అర్థమవుతుందా మీకు? గుర్తుపెట్టుకోండి. దీన్ని స్మోకింగ్ దూరం పెట్టడం అని కూడా అంటారు. తినే ముందు చేతులు 20 సెకండ్లు, ఇది చాలా చెప్పరండి, చేతులు శుభ్రం చేసుకుని అంటారు తప్ప 20 సెకండ్స్ తర్వాతే మీకు బ్యాక్టీరియా అనేది ఆ యొక్క ఫోమ్ ద్వారా చంపబడుతుంది. అర్థమవుతుందా? అలాగా అంటే ఆ సోప్ ద్వారా. కానీ స్ట్రెస్ తగ్గించుకోండి. స్ట్రెస్ తగ్గించుకుంటే ఏమీ లేదండి, ఒక విషయాన్ని విన్నారు లేదా మీకు ఎవరైనా ఒక వర్క్ ఇచ్చారు, దాన్ని అంతటితో పూర్తి చేశారు, పక్కన పెట్టండి, అయిపోయింది, అంతే. మళ్ళీ దాంట్లో ఏదైనా పాల్ట్ ఉంటే వాళ్ళు వచ్చి అడిగేంత వరకు కూడా మీ దగ్గర నుంచి ఆలోచించొద్దు. అమ్మ అది ఇచ్చారు ఇక చేశానో లేదా. ఈ విధంగా ఆలోచించడం కూడా స్ట్రెస్ని బిల్డ్ చేసుకోవటమే. దాన్ని వదిలేయండి ఇంక అంతటితో, అంతే. 20 to 30 minutes ఎక్సర్సైజ్, వాకింగ్. ఈ ఎక్సర్సైజ్ అనేది వాకింగ్ రూపంలో, సైక్లింగ్ రూపంలో, స్కిప్పింగ్ రూపంలో ఏదో ఒకటి ఒక హ్యాబిట్గా పెట్టుకోండి. ఈ వాకింగ్ కొంతమంది నచ్చిద్ది, పాటలు వినుకుంటూ నడుస్తారు. స్కిప్పింగ్ ఉంది, కొంతమందికి ఇది నచ్చుతుంది అనమాట. సైక్లింగ్ ఉంది. మీకు వీటిలో ఏదన్నా కొంచెం మోటివేషన్ లేకపోతే హ్యాపీనెస్ ఈ ఏదైతే ఉందో అడ్రినలిన్ అనేది యాక్టివేట్ అయ్యి మీకు ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది చూసారా, అలాంటి దాన్ని మీరు ఎంచుకోవాలన్నమాట. బానిసలాగా స్ట్రిక్ట్గా చేయాలి అని చేయలేరు ఎక్కువ రోజులు, మహా అయితే 20 రోజులు, ఇంకా అయితే 1 రోజులు, తర్వాత వదిలేస్తారు. అలా కాకుండా మీకు ఇది లైఫ్ లాంగ్ హ్యాబిట్గా ఏది ఉంటుందో చూసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రతి 6 నెలలకు ఒకసారి అసలు మీ బాడీలో ఏమేమి జరుగుతుంది, అన్ని రకాల బ్లడ్ టెస్టులు, ఫుల్ బాడీ చెకప్ ఇది చేయించుకోవడం, ఇది ఒక రామబాణం లాంటిది. ఓకేనా? చేయించుకోండి. కీప్ యువర్ వెయిట్ ఇన్ కంట్రోల్. వెయిట్ కంట్రోల్లో ఉండటం వల్ల మీ హార్ట్ మీద, లివర్ మీద, మీ బ్రెయిన్ మీద కూడా బర్డెన్ అనేది తగ్గుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మీడియం వెయిట్ మెయింటైన్ చేయడం. అర్థమవుతుందా? ఇవన్నీ ఒక్కరోజు లేకపోతే ఒక నెల రోజులు చేయడం వల్ల ఉపయోగం లేదు అండి. అర్థమవుతుందా? వీటన్నిటిని మీ లైఫ్కి మొత్తం డే టు డే లైఫ్ చేసేలాగా ఎలా చేయగలరో ప్లాన్ చేసుకొని వీటిలో వేటిని అయితే మీరు సాధించగలరో వాటిని సాధిస్తే సక్సెస్ అవుతారు. ఇంతవరకు చూసారంటే మా వీడియో నచ్చిందని థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి.